పేరు రకరకాలు వినపడుతుంది. ఒక ట్విట్టర్ టిల్ అంటారు, ఇంకొక ఆయన డ్రామారావు అంటారు, ఇంకొక ఆయన సైకోరావు అని అంటుంటారు. ఆయన కోడి గూట్ల గుడ్డు పెట్టినట్టు మా ట్విట్టర్ టిల్ ఎప్పుడు ట్విట్టర్లో స్పందిస్తుంటాడు. నిన్న ప్రధానమంత్రి ఈడ సమస్యలన్నింటినీ మాట్లాడితే మంచిగానే ఉంటుండే. ఓ ప్రధానమంత్రి తన పార్టీ ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాట్లాడిండు, అందరు కలిసికట్టుగా పనిచేయాలన్నాడు. దాన్ని పెట్టుకొని మీరు కలిసికట్టుగా పనిచేయండి అని ఒక్కరికరిస్తూ ట్విట్టర్లో నీ ఇష్టానుసారంగా నువ్వు పోస్ట్ చేసినావు. బీజేపీ కాంగ్రెసు కలిసి పనిచేస్తున్నాయట. అరే కుడి ఎడమలయా ఇవి, ఉత్తర దక్షిణాలు. నీకు ఏమన్నా ఉండాలా? అసలు నీకు రాజకీయ పరిపక్వత ఉండాలి, రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. మాట్లాడేందుకు హెడ్లైన్స్ కోసం ఎందుకు మాట్లాడుతున్నావు? కేటీఆర్ ట్విట్టర్ చూస్తే మన అందరికీ కన్ఫర్మ్ అవుతుంది ఆయన పూర్తిగా మెంటల్ డిజాస్టర్ అంటే మతి భ్రమించినట్టు కనపడతా ఉంది. దాంతోపాటు పార్లమెంట్లో ఒక్క సీటు కూడా గెలవలేదు కదా, దానికి ఇంకా ఆ శాఖ నుంచి కోరుకోలే. ఒక్క సీట్ అనే గెలిచి ఉంటే పాపం కనీసం 2 సీట్లలో మాత్రమే డిపాజిట్ వచ్చింది, మిగతా అన్నింటిలో డిపాజిట్ పోయింది. దాంతో ఇంకా మెంటల్గా అసలు ఏం చేయాలనో అర్థం కాక ఇంకా శాఖ నుంచి తేరుకోలేక తిక్క మాట్లాడుతూ ఉండు. బహుశా నేను అనుకుంటే ఎర్రగడ్డ హాస్పిటల్లో కొన్ని రోజులు చేరితే మంచిది. కేటీఆర్ ఇష్టానుసారంగా ట్వీట్ చేస్తే ఇవాళ అబాసు పాలయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణలో ఏ పార్టీ ఎవరితో కలిసి పనిచేస్తుందో ప్రజలందరికీ తెలుసు. ఎవరిని అడుగు, చిన్నపిల్లల్ని అడుగు. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బయట గుద్దుకున్నట్టు యాక్షన్ చేసుడు, గుద్దుకునుడు, లోపట కలిసి వ్యాపారాలు చేసుడు. బయట గుద్దుకోవడం, లోపల కలిసి వ్యాపారాలు చేసుకోవడం. ఈ అక్రమ సంసారం ప్రజలందరికీ తెలుసు. ఏ రకంగా వ్యాపారాలు కలిసి తాల్మేలు చేస్తున్నారు. కవిత గారు, మన రేవంత్ రెడ్డి, తర్వాత వీళ్ళ చుట్టాలు, వాళ్ళ చుట్టాలు, బిజినెస్ అందరిది ఒక్కటే. బయట మాత్రం హెడ్లైన్స్ కోసం యాక్షన్ చేస్తూ ఉంటారు, డూప్ ఫైట్ చేస్తూ ఉంటారు. మరొక మాట చెప్తున్నా, మేము కలిసినామంటారు కదా బీజేపీ. ఒకసారి మేము గుర్తు చేయాలనుకుంటున్నా. మీ నాయన మీ కుటుంబాన్ని అంతా అందరినీ తీసుకొని సోనియా గాంధీ దగ్గరికి ఇంటికి పోలే, 10th జనపదకు అందరి దగ్గర వంగి దండాలు పెట్టలే, కాళ్ళు పట్టుకోలే. అది బీజేపీ పట్టుకోమని చెప్పిందా? మీరే కదా కాంగ్రెస్ దేవత అని చెప్పేసి కాళ్ళు వంగి దండాలు పెడితే ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగుతీవి కదా, ఆ ఫోటో చూపించమంటే చూపిస్తా. మీరు కేటీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని చేర్చుకొని మినిస్టర్స్ ఇవ్వలే నువ్వు, మళ్ళీ గెలిపించినవా? అదే పార్టీ గుర్తు మీద మళ్ళీ నువ్వు మినిస్టర్స్ ఎట్లా తీసుకున్నావు? నువ్వు కాంగ్రెస్ వాళ్ళని అందరినీ తీసుకొని నువ్వు మినిస్టర్స్ ఇచ్చినావు కదా. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలవలేదా? తీసుకుపోయి మినిస్టర్ ఇవ్వలే. ఇవాళ ఏం చేస్తున్నారు వాళ్ళు? మీ పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని పోయి ఎంపీ టికెట్ ఇస్తూ ఉండరు. మీ పార్టీ ఎమ్మెల్యేని బిడ్డని తీసుకొని పోయి ఎంపీ టికెట్లు ఇస్తూ ఉండరు. ఈ కళ్ళ ముందులా కనపడుతుంది కదా. మీ ఎమ్మెల్యేలకేమో వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చిర్రు, మీరేమో డైరెక్ట్ కేటీఆర్ గారు మీరేమో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్లలకు మీరు ఎంపీ పోస్టులు ఇచ్చి గెలిపించిండ్రు. ఇది తెలుస్తలేదు ఎవరు కలిసి ఎవరు చేస్తున్నారు అనేది. కాంగ్రెస్ తోటి అనడానికి బీజేపీ చరిత్రలో పొత్తు పెట్టుకుందా? 2004లో ఎవరు పెట్టుకుర్రు? ఒకసారి చరిత్ర చూడు. బహుశా నువ్వు అప్పుడు ఇక్కడ లేవనుకుంటా, అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నావు అప్పుడు 2004లో. ఒకసారి తెలుసుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీతోటి డైరెక్ట్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందా లేదా దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. ఒకవేళ నువ్వు అప్పుడు ఇంకా అక్కడ సోకులు పడి అక్కడక్కడనే తిరుగుతున్నావు. తెలంగాణ ఉద్యమంలో కూడా లేవు నువ్వు. అప్పుడు ఉద్యోగం చేసుకుని హాయిగా జల్సాలు చేస్తున్నావు. ఒకసారి చరిత్ర తెలుసుకుంటే మంచిది. ఎప్పటి నుంచి మొదలైంది? కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్లకు, టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లకు పోవడం.
మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా కాంగ్రెస్ వాళ్ళు మీ దగ్గరికి ఎమ్మెల్యేలని ఎంపీలని కింద ఎంపీటీసీలని బోలుకుంటే గుర్తు నుంచి కార్పొరేటర్ని కౌన్సిలర్ని అందరూ నువ్వు చేర్చుకున్నావు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఫిరాయింపు చేసుకుంటారు ఎమ్మెల్యేలు మీద అంటే గెలిచిన వాళ్ళని. మీ ఇద్దరిదే కదా అది, అప్పటి నుంచి నడుస్తున్నదే కదా ఇది. ఇదేమి ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పుడు నడుస్తున్నది కాదు కదా, ఇది మేము చెప్తున్నది కూడా కాదు. మీకు కాంగ్రెస్కి ఏమైనా తేడా ఉందా? ఎక్కడైనా తేడా కనపడుతుందా పరిపాలనలా? మీరు కదా బేడీలేసింది ఖమ్మంలో భువనగిరిలో రైతులకు, బేడీలేసి నడిపించినటువంటిది మీరు కదా, టీఆర్ఎస్ ఉన్నటువంటి మీరు కదా, కేసీఆర్ పాలనే కదా. ఇప్పుడు మీరేమో భువనగిరిలో ఖమ్మంలో రైతులకు బేడీలేసినారు, ఇప్పుడేమో వాళ్ళు డైరెక్ట్ రైతులను జైలుకు పంపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఏం తేడా ఉంది మీ కాళ్ళకు? మీరు బేడీలేసి రైతులకు ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి జైలుకు పంపుతా ఉండు.